ఒక సహజ సిద్ధమైన సంఘటనని దాన్ని ఒక భయోత్పాతంగా సృష్టించి, కుట్రలుగా సృష్టించినటువంటిది క్రిందటిసారి వచ్చినటువంటి వరదలకి పైన ఇసక పడవల్ని కొట్టుకొచ్చినాయి. అవి కాస్త ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్నాయి. గేటు దగ్గర ఇబ్బందయింది. వాటిని తొలగించడానికి ఖర్చయింది. అంతా సీన్. దాంట్లో ఫెయిల్యూర్ ఎక్కడంటే పైన అసలు పడవలలో ఇసక తవ్వి తీసుకురావడం ఏంటి? ఎందుకివ్వాలి పర్మిషన్ మనం? పడవలలో అంటే నది మధ్యలో ఉన్నటువంటి ఇసకని మనం తవ్వి పడవల్లో పోసేటటువంటిది ఎందుకు ఇవ్వాలి కాంట్రాక్ట్? రెండోది, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది అని ముందే తెలుసు. 4 రోజుల ముందు నుంచి చెప్తూ వచ్చింది ప్రభుత్వం. స్వయంగా చంద్రబాబు గారు సమీక్షించారు, లోకేష్ గారు సమీక్షించారు, పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. నిమిషానికి మెసేజ్‌లు వస్తాను. అయినా ఇసుక ఎందుకు తవ్వుకుంటున్నారు? అయినా పడవ అక్కడే ఎందుకుంది? ఆ పడవ వచ్చి సంగం బ్యారేజీని గుద్దుకోబోతుంటే రక్షించాం. ఎన్డీఆర్ఎఫ్ కష్టపడింది, ఎస్డీఆర్ఎఫ్ కష్టపడింది, పోలీసులు కష్టపడ్డారు, ఫైర్ డిపార్ట్మెంట్ కష్టపడింది. 400 టన్నుల కెపాసిటీ కలిగేటటువంటి దాన్ని కాస్త కంట్రోల్ చేసేసాం. ఇది అబ్బాయి అమ్మయ్య సంగం బ్యారేజీకి ముప్పు తొలగింది. సెన్స్ ఉండాలి కదా వీళ్ళకి. జర్నలిజం చేస్తున్నారా, వ్యభిచరిస్తున్నారా? అసలు ఆ పడవలు అప్పుడు ఎందుకు ఉన్నాయి? ఈవెన్ ఇంకొకటి, కొట్టుకొస్తున్న బోటును కట్టిపడేశారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర, తప్పిన ప్రమాదం. ఇది ఒకటి రాసుకొచ్చింది ఈనాడు. అసలు పడవలు ఓ పక్కన మత్స్యకారుల్ని చేపల వేటకెళ్ళొద్దు అంటున్నాం. ఇసుక తవ్వుకునేవాడిని ఎందుకు ఆపట్లేదు? ఇసుక తవ్వుకునేవాడు ఎందుకు ఒడ్డుకొచ్చాడు? ప్లస్ నది మధ్యలో ఇసుకలు తవ్వుకోవడం అనేటటువంటి ఈ నిరంతర ప్రక్రియ ఎందుకు సాగుతోంది? ఎవడు దాని వల్ల లబ్ధి పొందుతున్నాడు? ఇది కదా అసలు ఆలోచించాల్సింది. ఇప్పుడు నిన్న కనుక ఆ పడవ తేడా వచ్చుండే, బ్యారేజీ కొట్టుకుపోతే ఏమై ఉండేది? అది బ్యారేజీని గుద్దుకుంటే. కామన్ సెన్స్తో ఆలోచించడం కాకుండా దాన్ని ఏదో మెరికల్స్ కిందనే క్రియేట్ చేసుకొస్తే తేడా వస్తుంది.